సో అమరావతి ఒక్కటే ఉండాలని చెప్పి గత 2000 చిల్లర రోజులుగా వాళ్ళు పోరాడుతున్నారు అనమాట. అమరావతి రైతులు అమరావతిని మాత్రమే మనకి రాజధానిగా ఉంచాలి, 3 రాజధానులు అవసరం లేదు, మా దగ్గర ల్యాండ్ పూలింగ్ జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు అభివృద్ధి చెయ్యము, 3 రాజధానులు పెడతామంటే మా దగ్గర ఎందుకు తీసుకున్నారు, మమ్మల్ని ఎందుకు ఇన్నేళ్ల పాటు మమ్మల్ని ఇలా వృధాగా ఉంచడం ఏంటి అంటే వాళ్ళు కూడా ఆశలు పెట్టుకొని ఉంటారు కదా, మరి దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు అనేది ప్రశ్న. అంటే దిస్ ఈజ్ సంథింగ్ డిబేటబుల్ థింగ్. ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఆ టెంట్లలో కూర్చొని రోజు నిరసనలు చేశారు అనేది ఐ మీన్ నేను ఒక కామెంట్ చేస్తాను, దట్స్ ఎ డిబేటబుల్ థింగ్. బట్ అది పక్కన పెడితే కనుక ఈ రైతులు ఈ కాన్సెప్ట్ ఇదంతా పక్కన పెడితే కనుక ల్యాండ్ పూలింగ్ ద్వారా 52,000 ఏకర్స్ పూల్ చేశారు. నాకు తెలిసి అది దానంత బూతు ఈ హోల్ పొలిటికల్ సిస్టంలో ఏది ఉండదని నేను అనుకుంటున్నాను. బూత్ అని అంటే నేను ఒక క్విక్ క్యాలిక్యులేషన్ చెప్తా. మన ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కదా, హైదరాబాద్లో మీరు చూసినట్టయితే 70 to 80 lakh స్క్వేర్ ఫీట్స్ మనం యూటిలైజ్ చేసాం ఉమ్మడి క్యాపిటల్లో. ఒక క్యాపిటల్ యూటిలైజేషన్ స్పేస్ అంటే మీరు ఏకర్స్ కింద చూస్తే కనుక 1500 ఎకరాలు అవసరం ఉన్నింది అప్పుడు. అంటే మొత్తం గవర్నమెంట్ ఆఫీసెస్ అయితే ఏమి, అసెంబ్లీ అయితే ఏమి, తర్వాత సెక్రటేరియట్ అయితే ఏమి, ఇలాంటి అవసరాలు. సో ఇప్పుడు మీరు 1500 ఎకరాలు మన ఒక క్యాపిటల్ బిల్డ్ చేయడానికి అవసరం ఉంటుంది. తర్వాత దాంట్లో మనకి కావాల్సిందల్లా 70 నుంచి 80 లక్షల స్క్వేర్ ఫీట్స్ కన్స్ట్రక్షన్కి ఖర్చు అవుతుంది. మనకి స్టేట్లో సరే బైఫికేషన్ అయిపోయింది, స్టేట్లో మనకు కావాల్సింది ఏంది, ఇప్పుడు గవర్నమెంట్ అవసరాలకి బిల్డింగ్లు కావాలి, అంతే కదమ్మా. టు గెట్ స్టార్టెడ్ విత్ ఒక సీడ్ క్యాపిటల్ అవసరం ఉంది. సీడ్ క్యాపిటల్కి మనకి ఎంత అవసరం ఉంది, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 1500 ఎకరాలు, దాంట్లో మనకి ఒక 70 లక్షలు పోనీ ఒక కోటి స్క్వేర్ ఫీట్స్ కన్స్ట్రక్షన్ చేసామంటే క్యాపిటల్ రెడీ అయిపోద్ది. దానికోసము 50,000 ఎకరాలు రైతుల నోళ్లు కొట్టి తీసుకొని దాన్ని డెవలప్ చేస్తావో లేదో తెలియదు, వాళ్ళకి 25% వెనక్కిస్తానంటాము. అసలు రైతుల నిజంగా స్వార్థం లేని రైతు అయి ఉంటే కనుక దీన్ని అసలు యాక్సెప్ట్ చేయడు. ఎంతోమంది ఎంతో బాధపడి ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళ జీవనాధారం అక్కడే నివాసం ఉండి వాళ్ళనంతా అక్కడి నుంచి ఎల్లగొట్టి అది నాకు తెలిసిన అయితే నాలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్ అప్పుడు కాదు కదా ఇప్పుడు కాదు ఎప్పుడు యాక్సెప్ట్ చేయడు దీన్ని. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఏదో అభివృద్ధి జరుగుతుంది, మా పిల్లలు బాగుంటారు, పిల్లల భవిష్యత్తు అనుకుంటున్నారు కానీ ఉన్న పళ్ళంగా ల్యాండ్ నాది కాదు, నా ఇల్లు నాది కాదు, ఎంతో నెలకు సంవత్సరానికి ఇంత ఇస్తామని అంటారు. అది ఎప్పటికవ్వాలా, అసలు డెవలప్మెంట్ అవుతుందా లేదా? ఒక క్యాపిటల్ అవుట్ ఆఫ్ నోవేర్ బిల్డ్ అవ్వాలంటే మాటలా దగ్గర 30 నుంచి 50 సంవత్సరాలు. అంటే ఆల్రెడీ స్మార్ట్ సిటీస్ అని చెప్పి ఏదో ప్లాన్ చేసి ప్రణాళిక మొత్తం చూపించి ప్రజల నుంచి ల్యాండ్ పూల్ చేశారు. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి కోసంగా జనాలకు చెప్పిన మాటలు. కానీ అండర్నీత్ ఏం జరిగిందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. 52,000 ఎకరాలు వాళ్ళు ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత రైతులకు రిటర్న్ చేయాల్సింది ఎంత, 25% ఆఫ్ ద పూల్డ్ ల్యాండ్ కదా. సో మిగతాదంతా ఏం చేస్తున్నట్టు వాళ్ళు, అదే వాళ్ళకి అభివృద్ధి ఇచ్చుంటే మీరు ఇంకో అవకాశం ఇస్తే తెలుస్తుందేమో మరి. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఈ అభివృద్ధి దీని మీద మాలాంటి వాళ్ళు అప్రిషియేట్ చేస్తుండే వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు విజయవాడ ఉంది, లేదంటే గుంటూరు ఉంది, సో పోనీ వాళ్ళు ఆ ప్రాంతంలోని చేయాలనుకుంటున్నారు. విజయవాడ కానీ గుంటూరు కానీ ఎక్స్టెండ్ చేసుకుంటూ అరౌండ్ ఒక 10,000 crores కల్లా నీకు సీడ్ క్యాపిటల్ రెడీ అయిపోద్ది. అండ్ దెన్ మీకు అక్కడి నుంచి కావాల్సింది ఏంది, అభివృద్ధి అంతా చుట్టూ జరగద్ది. మన రైతులే కదా బాగుపడతారు. ఏదన్నా రియల్ ఎస్టేట్ ఏదన్నా బెనిఫిట్స్ వస్తే కనుక మన రైతులకే కదా వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఉన్న అవుట్ ఆఫ్ నోవేర్ మొత్తం 52,000 ఎకరాలు పూల్ చేసుకొని దాంట్లో నీకు కావాల్సింది
2,000 ఎకరాలు, మిగతాది మొత్తం ఏం చేస్తున్నావో ఎవరికి తెలియదు, అయోమయమైన పరిస్థితిలో రైతులను వదిలేసి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన వ్యవహారం అండి ఇది. రైట్. సరే, అయితే మీరైతే ఇప్పుడు 3 రాజధానులని ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడ అసెంబ్లీ ఉండబోతుందో కానీ దాని తర్వాత కానీ మేము పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం అన్నట్టుగానే యాజ్ ఈజ్ ఎవ్వరు, ఏ పార్టీ కాదు, ఏ కులము కాదు, ఏ మతము కాదు, అందరికీ ఇంతకుముందు ఎలా ఉండేదంటే పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉండేది డెలివరీ మెకానిజంలో. పథకం మీరు 1000 రూపాయలు ఒకరికి చేరాలంటే కనుక మధ్యలో ఉన్న ప్రతి లేయర్లోనూ ఎంతో కొంత కట్ వెళ్ళిపోయేది. సో వాళ్ళ చేతిలోకి వెళ్ళేసరికి ఎంతో 10వ పరకో ఇచ్చుకోవాల్సి వచ్చేది. కానీ ఈ వాలంటరీ సిస్టమ్ ఏం చేస్తుందనంటే సీఎం గారు ఇనిషియేట్ చేసిన ఎంతైతే మనీ ఉందో డైరెక్ట్గా అంతే, ఒక్క పైసా కూడా దాంట్లో తగ్గించకుండా తీసుకుపోయి వాళ్ళ బెనిఫిషియరీస్ చేతిలో పెడుతున్నాం. సో ఇది ఎంతో అద్భుతంగా మీరు అంటే ఒక క్షణం మనం ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి, ఎల్లో మీడియా ఏం చెప్తుంది, అవన్నీ పక్కన పెట్టి జస్ట్ మీరు ఒక సిస్టమ్ని మీరు ఒక అవగాహన తెచ్చుకుంటే కనుక చాలా నోబుల్గా పనిచేస్తున్నాం. మీరు అవ్వాతాతలు ఉంటారు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఎదురు చూస్తుంటారు, ఈరోజు నాకు డబ్బు వస్తుందని చెప్పని. ఈ వాలంటీర్స్ పోయి వాళ్ళ చేతుల్లో డబ్బు పెడితే వాళ్ళకి వచ్చే అంటే గడప గడపకి అనే ఒక కార్యక్రమం ఎందుకంటే ఎఫెక్టివ్గా స్కీమ్స్ వెళ్తున్నాయా, లేదంటే స్కీమ్స్లో ఏదన్నా అవకతవకలు ఉన్నాయా, ఎక్కడన్నా స్కీమ్స్ అందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా బెనిఫిషియరీస్, అలాంటివన్నీ సమస్యలన్నీ అప్పుడు వస్తాయి మనకి. సో దట్ మనం ఇమీడియట్లీ రిజాల్వ్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇంటింటి ప్రచారం చేయమని చెప్పి అనేది అదొక ఆస్పెక్ట్ అయితే. రెండోది ఏంటంటేనండి, మనం పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ పథకాలు అంటే ఇట్స్ అన్ ఇన్ఎక్స్పెన్సివ్ వే ఆఫ్ డూయింగ్ ప్రమోషన్, అంతే కదండి. గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు అందరికీ తెలవాలంటే ఇన్ఎక్స్పెన్సివ్గా ఎలా చేయొచ్చు, నాయకులే పోయి వాళ్ళకి చెప్పడం. సో దానికోసమనే ఈ 2 ఆస్పెక్ట్స్ ద్వారానే మనం ప్రజలకు దగ్గర అవ్వాలా అనే ఉద్దేశంతోనే గడప గడపకి చేసాం. రైట్. ఎవరిది ఈ స్ట్రాటజీ, మీకు ఏమైనా ఐడియా ఉందా? లైక్ ప్రభుత్వంలో జగన్ గారే తీసుకుంటారా లేకపోతే? లేదు, ఇది నాకు ఐ కెన్ సీ హిస్ హార్ట్ అండి, ఐ కెన్ ఫీల్ హిస్ హార్ట్. సో ఆయన ఏమంటే జనాలకి దగ్గర, అంటే హీ హాస్ బీన్ ద పర్సన్ హూ హ్యాస్ ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి ఒక మోర్ దెన్ 50% ఆఫ్ ద పీపుల్ని టచ్ చేసి ఉంటాడు బై షేక్ హ్యాండ్స్ కానీ, లేదంటే ఓదార్పు యాత్రలో తల మీద ఓదార్పు యాత్ర నుంచి, తర్వాత పాదయాత్ర నుంచి మీకు క్రౌడ్ చూసినట్టయితే ఐ మీన్ యూ కెన్ సెన్స్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్ కదా. అవును, ఒక స్టిక్కర్ కూడా ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డికి ముద్దిచ్చేసింది. అవును, అంటే ఇట్స్ ఆల్ లవ్ అండి. అంటే ఏ రకంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం అనేది దట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. కానీ ఆయన ఆల్మోస్ట్ ఏ నాయకుడు ఈ ప్రపంచంలోని ఏ నాయకుడు అంతమంది ప్రజానికాన్ని టచ్ ద్వారా దగ్గరై ఉండడని నేను అనుకుంటున్నాను.